హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్ టు చిక్కమంగళూరు వెళ్తున్నాం డే 1 అండ్ మార్నింగ్ 3 o'clock లేచి రెడీ అయినా అలా సన్ రైజ్ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఆ వెదర్ని చిల్అవుట్ అవుతూ వెళ్తున్నా. సన్ అయితే పెద్దగా ఏం లేదు, బట్ ఇట్స్ ఓకే, ట్రావెల్ చేయడానికి బాగుంటుంది. సో సారీ అండ్ లాంగ్ బ్యాక్ నుంచి నేనైతే పోస్ట్ చేయట్లేదు. సో నా ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ చేస్తాను. అలా వందే భారత్ని చూసుకుంటూ, అది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది, అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే మన కియా ఫ్యాక్టరీ తెలుసు కదా మీకు. హైదరాబాద్ నుంచి కియా ఫ్యాక్టరీకి 423 kilometers, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అండ్ బెంగళూరు నుంచి కియా అయితే అరౌండ్ 157-160 kilometers ఉంటుంది. బట్ ఫ్యాక్టరీ అయితే 2017లో ఎస్టాబ్లిష్ చేస్తారు, ఏప్రిల్ అరౌండ్. దాంట్లో కెపాసిటీ కూడా అప్రాక్సిమేట్గా 300,000 ఉంటుందని నా రీసెర్చ్లో తెలిసింది. అండ్ తర్వాత ఇంకా అక్కడ నుంచి మళ్ళీ బెంగళూరు స్టార్ట్ అయ్యి అలా వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఆ కూల్ వెదర్లో చిల్ అవుతూ అలా వెళ్తూ ఉంటే ఆ మజా వేరే. అండ్ బెంగళూరు నేను వెళ్ళేది చిక్మంగళూరులో ఇంకా సూపర్ ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు ఇనీషియల్గా చెప్పాను కదా, చిక్మంగళూరు వెదర్ అనేది పర్ఫెక్ట్ టైం నవంబర్ అక్టోబర్లో అయితే సూపర్ ఉంటుంది. అలా వెళ్తూ చూసుకుంటూ ఆ వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే అమ్మో మస్తు, అసలు మళ్ళీ వెళ్ళాలనిపించే ప్లేస్ అది. సో ఫస్ట్ టైం వెళ్తున్నా, బట్ చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నా. సో అలా చిక్మంగళూరుని చూడాలంటూ పోతూ ఉంటే మనకు వచ్చింది వెల్కమ్ టు చిక్మంగళూరు అనే బోర్డు వచ్చింది. దీన్ని చూసి ఇంత ఎక్సైట్ అయ్యా. అలాగే నా కొలీగ్స్ ఉన్నారు, ఆఫీస్ కొలీగ్స్, వాళ్ళతో మీట్ అయ్యి వెళ్తున్నా. సో ఇలా నేను వెళ్తూ ఉంటే వాళ్ళ ఫోన్లో రికార్డ్ చేశారు. సో చూస్తున్నారు కదా, అదైతే మస్తు ఎంజాయ్ చేసిన. కాసేపట్లో వాళ్ళు ఏంటంటే నాతో పాటు జాయిన్ అవుతున్నారు. సో ఐ సైడ్ వెల్కమ్. ఇంకా మనతో అలా చిల్అవుట్ అవుతూ వాళ్ళ నా బైక్లో అలా వస్తూ వెళ్తూ ఉన్నాం. సో అది బాగుంది, ఇంకా ఎంజాయ్ చేసాం. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి బెంగళూరుకి చిక్మంగళూరు మధ్య సిద్ధరి బేస్డ్ అని ఉంటుంది. సో ఆ ప్లేస్ 14th centuryలో కన్స్ట్రక్ట్ చేశారు. సో మనమైతే ఇప్పుడు మనం విల్లాకి వచ్చేసినాం. అక్కడ ఆఫీస్ కొలీగ్స్ అందరితో విల్లా ఒకటి రిసార్ట్ తీసుకున్నాం. రిసార్ట్లో మస్తు చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక గ్రీనరీ మధ్యలో ఉంటుంది. దీన్ని యాక్చువల్లీ పార్ట్ 2లో చూపిస్తారు దీని గురించి. బట్ విల్లా మాత్రం క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి కానీ చూడడానికి కానీ సూపర్, చాలా వెల్ బేస్డ్. ఛార్జెస్ అయితే కొద్దిగా ఎక్కువ ఛార్జ్ చేస్తారు, బట్ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం గ్రీనరీతో కవర్ అయిపోయి ఉంటుంది. అండ్ చిక్మంగళూరులో ఆబ్వియస్లీ కొందరు ఏం చేస్తారంటే వాళ్ళు విల్లాస్ ఆర్డర్ తీసుకొని దాన్ని కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు వర్కర్స్కి ఇచ్చేసి. సేమ్ ఇది కూడా అట్లనే ఉంటుంది. ఫుడ్ అని బాగానే ఉంటాయి, బెడ్స్. సో ఆ తర్వాత ఇక్కడ నుంచి మేమందరం ఇంకా నా బైక్ని అక్కడే పార్క్ చేసేసి బస్సులో వెళ్ళాము. ఆఫీస్ కొలీగ్స్ అందరం అందరితో పాటు సరదాగా ముల్యంగిరి హిల్ టాప్ ఉంది కదా, పీక్, అక్కడికి వెళ్దామని సరే బయలుదేరా. సో బస్సులో అలా వెళ్తూ అందరం సాంగ్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ చిల్అవుట్ అవుతూ ఇంకా మీరు చూస్తున్నారు కదా మజా, అసలు భలే ఎంజాయ్ చేసుకుంటూ అందరూ డ్యాన్సులు వేసుకుంటూ దట్ వాజ్ ఫన్. యాక్చువల్లీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ అనుకోవచ్చు నేనైతే. ఇంకా అలా చిల్అవుట్ అవుతూ ఫ్రెండ్స్తో ఇంకా బస్సులో అసలు కేక్ అసలు. సో ఫైనలీ అక్కడికి వెళ్ళాక వాళ్ళు మాకు బస్ని అలౌ చేయలేదు పైకి. సో ఖచ్చితంగా మేము అక్కడ నుంచి లోకల్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవాలి. సో మీరు చూస్తున్నారు కదా, ఇవి వ్యాన్స్ వాళ్ళ ట్రక్స్లో అయితే కంపల్సరీ వెళ్ళాలి, వేరే ఆప్షన్ లేదు. సో ట్రక్స్ తీసుకొని అక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యాం ఆ లొకేషన్కి వెళ్ళడానికి. సో హిల్ టాప్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళ ట్రక్స్లోనే వెళ్ళాలి, మనం పర్సనల్గా మన వెహికల్ని అలౌ చేయరాలు. సో అక్కడ నుంచి మేమందరం అలా ఆ ట్రక్తో ఒక 15 members వరకు ఉన్నాం. సో 3 trucks తీసుకున్నాం. 3 trucksలో అలాగా షేర్ చేసుకొని ఇంకా పై వరకు వెళ్ళాం. సో వన్స్ పైకి వెళ్ళిన తర్వాత ఆ బ్యూటీ ఉంటుంది చూడండి, అసలు దిట్ వాజ్ ఫ్యాంటాస్టిక్, ఫ్యాబులస్ అని చెప్పొచ్చు. ఒక్కొక్క ప్లేసెస్ని ఆ హిల్ టాప్కి వెళ్తూ ఉంటే అసలు అలా కాలు పట్టేసిన ఇంకైతే వాక్ చేయడానికి కూడా అంత ఓపిక లేదు. సో ఇది మా బ్యాచ్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా బ్యూటీని, సూపర్ ఉంటుంది అసలు. పీక్కి వెళ్ళాక ఆ చూడ్డానికి కూడా కొంత టైం సరిపోదు అసలు, ఇంకా అలా చూస్తూ ఉండాలని. మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది, బట్ సన్సెట్ కూడా అయిపోయింది. బట్ స్టిల్ మేమందరం అలా చిల్అవుట్ అవుకుంటూ అలా పై కింద చూస్తున్నారు కదా, అక్కడే వెహికల్స్ పార్క్ చేస్తారు. ఇంకా దాని కిందన మన వెహికల్ ఉంటుంది, అదైతే వాళ్ళ కార్ పార్కింగ్ వరకు అలా చేస్తారు. అక్కడ నుంచి మనమైతే పైకి రావాలి. హాయ్ ఫ్రెండ్స్. సో వాళ్ళందరూ బాయ్ చెప్తున్నారు మనకి, వాళ్ళకి ఎందుకు వెళ్ళిపోతున్నారు, నేను ఇంకా పైనే ఉన్నా. నేను వ్యూ యాక్చువల్లీ బాగుంది అనేసి కాసేపు వెయిట్ చేద్దామని రికార్డ్ చేసుకుంటూ ఉన్నా. చూస్తున్నారు కదా ఆ ఫాగ్తో ఆ స్టెప్స్, అసలు సూపర్ ఉంటుంది అసలు. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ యాక్చువల్లీ చెప్పాలంటే. చిక్మంగళూరు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. ఆ లేక్ వ్యూతో ఆ సన్సెట్తో అసలు ఇట్స్ అవుట్ ఆఫ్ వర్డ్స్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీరు లైక్ చేశారనుకుంటా. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you on the part 2. Bye bye friends. See you.